దేవుణ్ణి చూసినాడు, దేవుడు ఎవరు అని గ్రహించినాడు, దేవునిలో ఎంత శక్తి ఉందో కూడా ఆయన ఆ దర్శనాన్ని చూసినాడు. Heavenly vision. దర్శనాన్ని చూసినప్పుడు లోక సంబంధమైనటువంటి గర్వం విరిగిపోయింది. లోక సంబంధమైనటువంటి కళ్ళు ఆయన గుడ్డివాడుగా ఉంటూ ఉన్నాడు. ఈయననే సౌలు. ఈ సౌలు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. 3 రోజులు అన్నపానములు లేకుండా ప్రార్థన చేసినాడు. ప్రభువా, నీకు నేను వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసినాను. ప్రభువా, నీ సంఘాన్ని నేను హింసించినాను. నీ స్వరము నేను విన్నాను, నీ వెలుగును, నీ సత్యమును చూసినాను. కనుక ఆకాశము నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపించి ఇంకేం చేయలేడు. కారణం ఏంటి? ఆయనని చేయబట్టుకొని నడిపిస్తున్నారు. కళ్ళు కానరావట్లేదు. కూలిపోయినాడు. 3 రోజులు అన్నపానము లేక ప్రార్థన చేస్తుంటే అననీయ భక్తునితో దేవుడు మాట్లాడి, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయము. ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. తన యొక్క బాధను దేవునికి చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో నేను ఎంత అవివేకంగా ప్రవర్తించిన, కళ్ళు పోడగొట్టుకున్నానే. ఇప్పుడు ఏ డాక్టర్ వలన కాని పని నీవు చేయగలవు ప్రభువా, దయతో నన్ను క్షమించమని 3 రోజులు అన్నపానములు లేకుండా ప్రార్థన చేసినాడు. ఆ ప్రార్థన పరుని యొక్క హృదయము దేవునికి తెలుసు. మనుషులు చూసేటువంటిది పైరూపము. అరే, నా నిమిత్తమై ఎన్నో శ్రమలను అనుభవించాల, ఆత్మల భారము. అందుకనే రోమా పట్టణములో ఉన్న పరిశుద్ధులకు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? 28వ వచనములో నేను చదువుతున్నాను. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకాయి సమస్తమును సమకూడి జరుగుతున్నవని. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుని స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. దేవుని యొక్క స్వారూప్యములోనికి మలచబడినాడు.